నమస్కారం. హుస్నాబాద్ పట్టణ ప్రజలకు, హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు, జిల్లా సిద్దిపేట ప్రజలందరికీ, తెలంగాణ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు మనం హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కట్ట మీద ఉన్నాం. రేపు ఈ టైంకు హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కట్ట మీద 15 నుంచి 20,000 మంది వచ్చే అవకాశం ఉంది. అన్ని ఏర్పాట్లు జరిగినాయి. మన రాష్ట్ర మంత్రివర్యులు, ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు పొన్నం ప్రభాకర్ ఇవన్నీ ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ఎల్లమ్మ చెరువు సుందరీకరణకు 16 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేయించడం జరిగింది. రేపు జరగబోయే సద్దుల బతుకమ్మకు అన్ని లైట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఒక బతుకమ్మ ఘాటు కూడా 8-9 గుంటల కట్టడం జరిగింది. రేపు ప్రజలందరూ, మహిళా సోదరిమణులకు చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి పండుగ. రేపు అందరూ వచ్చి ఇక్కడ సంతోషంగా ఆడుకొని, చెర్లు ఎక్కువ నీళ్ళు ఉన్నాయి, కొద్దిగా జాగ్రత్త వహించి బతుకమ్మలు వేసుకోవాలి. బతుకమ్మలు వేయడానికి కూడా మున్సిపల్ సిబ్బంది ఉంటారు, పోలీసు ఉంటుంది, చాలామంది మా సొంటలో కూడా ఉంటాం కాబట్టి కొంత కేర్ తీసుకోవాలి. ఎందుకంటే నీళ్ళు బాగున్నాయి కాబట్టి ఆ జాగ్రత్తలు పాటించాలి. ఇక్కడే కాకుండా పల్లె చెరువు దగ్గర కూడా బతుకమ్మ పండుగలు జరుపుతూ ఉంటారు. ప్రతి 100 సంవత్సరాల నుంచి వీళ్ళే. ఆడ కూడా అన్ని ఏర్పాట్లు, లైటింగ్ కూడా జరిగింది. ఆడ కూడా మెట్లు ఉన్నాయి. అక్కడ జరిగే ప్రోగ్రాం కూడా అందరూ వచ్చి పాల్గొని సక్సెస్ఫుల్గా, మహిళల పండుగ ఇది, చాలా చరిత్ర కలిగినటువంటి పండుగ బతుకమ్మ పండుగ. అందరూ రావాలి, పాల్గొనాలని కోరుతూ 2వ తారీఖు అక్టోబర్ ఆ రోజు నాడు హుస్నాబాద్లో సద్దుల దసరా జరుగుతుంది. అది బ్రాహ్మణ వీధిలో శివాలయం ఉన్నది. మళ్ళా మన వెంకటేశ్వర ఆలయం కూడా కట్టారు, ఆడ జరుగుతుంది. అక్కడ జరిగిన తర్వాత 2వ తారీఖు సాయంత్రం ఈ టైంకు ఇక్కడ రామ్లీలా అనేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. దానికి కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ప్రజలు పాల్గొని దసరా ఉత్సవాలను, ఇక్కడ పాలపిట్టను కూడా మన సాంప్రదాయం ప్రకారం పాలపిట్ట చూడాలి ఆ రోజు అనేది ఒక సాంప్రదాయం ఉంది. పాలపిట్టను కూడా సోదరులు తీసుకొస్తారు. అవసరమైతే దాన్ని ఊళ్ళో కూడా తిప్పే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వెనకటి ఉన్నటువంటి మన సాంప్రదాయాల పద్ధతులను మనం గౌరవించాం, ప్రేమిస్తాం. రామ్లీలా కార్యక్రమం కూడా మనం అటెండ్ చేయాలి అందరం అని కోరుతూ, దానికి కూడా మంత్రి గారు రేపు వస్తూ ఉంటారు. అదేవిధంగా 2వ తారీఖు కూడా ప్రభాకరణ వస్తుండు. దాన్ని కూడా విజయవంతం చేయాలని మీ పక్షాన అందరినీ కోరుతూ దీన్ని సక్సెస్ చేద్దామని మరొకసారి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. ఈరోజు అంటే రేపు హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కట్టపై సద్దుల బతుకమ్మ సోమవారం రోజున సాయంత్రం 3 గంటల నుంచి ప్రారంభం కానున్నది. వీటి ఏర్పాట్ల మీద మన స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర రవాణా శాఖ, బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రులు హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కట్టను సుందరీకరణ చేయాలనే ఆలోచనతోటి మరి వేగంగా పనులు జరుగుతున్నవి. అలాగే ఆరపల్లె పల్లె చెరువు కూడా 2 కోట్లతోని అక్కడ కూడా పనులను ప్రారంభం చేయడం జరిగింది. మరి ఎందుకంటే హుస్నాబాద్ పట్టణం రోజు రోజుకు పట్టణం జనాభాకు అనుగుణంగా మరి డెవలప్ అయినప్పుడు ఇక్కడ మరి చెరువు కట్ట కూడా సుందరీకరణ అయినప్పుడు ప్రతిరోజు ఉదయం వాకర్స్ కానీ, ఫెస్టివల్స్ సందర్భంగా కానీ మరి ఇక్కడ ఒక పర్యాటక కేంద్రంగా ఏర్పడి, తర్వాత ఒక చెరువులో ఒక బండు ఏర్పాటు చేయడం, తర్వాత ఒక గ్లాస్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయడం, తర్వాత రానున్న రోజుల్లో కూడా బోటింగ్ చేయాలనే ఆలోచనతో మంత్రి గారు కృతనిశ్చయంతో ఉన్నారు. మరి 18 కోట్లు మంజూరు చేసి మరి దీన్ని మంచి ట్యాంక్ బండు లెక్క మరి చేసి పనుల ద్వారా ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తాడు. మరి రేపు సద్దుల బతుకమ్మ రేపు సాయంత్రం మరి హుస్నాబాద్ పట్టణ మహిళలందరూ, మరి ఆరపల్లిలో కూడా మహిళలందరూ మరి బతుకమ్మ పండుగను విజయవంతంగా మరి జరుపుకోవాలని, దానికి సంబంధించి హుస్నాబాద్ మున్సిపల్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో మరి 2 చోట్ల మరి కమిషనర్ గారు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి ప్రజలకు మరి రోడ్డు సౌకర్యం కానీ, లైటింగ్ సౌకర్యం కానీ, మంచినీటి సౌకర్యం కానీ మరి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి బతుకమ్మ పండుగను మహిళా సోదరిమణులందరూ మరి మంచిగా ఉత్సాహంగా జరుపుకోవాలని, తర్వాత హుస్నాబాద్ పట్టణ ప్రజలు మరియు నియోజకవర్గ ప్రజలందరికీ, మహిళా సోదరిమణులకు సద్దుల బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ